జిల్లా గజ్వేల్ మున్సిపల్లో 2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో అకిరా స్కిన్ క్లినిక్ వారు మెదక్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవారెడ్డి మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందనారవి వైస్ చైర్మన్ కళ్యాణ్ కార్ పద్మాబాయ్ నర్సింగ్రావులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో అకిరా స్కిన్ క్లినిక్ డాక్టర్ శ్రీరంగం డెర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ గా గజ్వేల్ పట్టణ ప్రజలకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు చాలా అభినందనీయమని అన్నారు. ప్రజలు అకిరా స్కిన్ క్లినిక్ డాక్టర్ శ్రీరంగం అకిరా సేవలు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ అకిరా క్లినిక్ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన డాక్టర్ సంతోష్ కుమార్, రామారావు, సదాలక్ష్మి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రంగాలలో కూడా ఈరోజు గజ్వేల్ అంటే ఒక రాష్ట్రంలో ప్రాముఖ్యత గల పట్టణంగా వెలుగొందుతుంది. దానికి ముఖ్య కారణం కేసీఆర్ గారు. వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్లనే ఒక 35 సంవత్సరాల ముందు అభివృద్ధి విషయంలో తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ఈరోజు వాస్తవానికి మెడికల్గా ఒక హబ్గా ఏర్పాటు కావడం జరిగింది. అన్ని రకాల స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చినాయి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కేసీఆర్ గారు రాకముందు 20-30 డెలివరీస్ అయ్యేది. ఆ రోజు 400 డెలివరీస్ వరకు గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుందంటే అది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చాలా. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రైవేట్ మెడికల్ రంగంలో కూడా అన్ని స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ కూడా గజ్వేల్ని ఎంచుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అఖిల మేడం డెర్మటాలజిస్టు డాక్టర్ సంతోష్ గారి వాళ్ళ వైఫ్ ఈ క్లినిక్ ఇక్కడ పెట్టుకోవడము చాలా అభినందనీయము. వారికి రాబోయే రోజుల్లో కూడా మా ప్రాంత ప్రజల సహకారం ఉంటుంది, మా సహకారం ఉంటుంది. వారు కూడా ఈ గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి సేవలు అందించాలని భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.